సీనియర్ హీరోయిన్ ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెరపై పలు రియాలిటీ షోలలో జడ్జిగా సందడి చేస్తోంది. అలాగే ఇప్పుడిప్పుడే సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమె కీలక పాత్రలు పోషిస్తోంది. ఒకప్పుడు హీరోయిన్గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ భామ ఇప్పుడు అమ్మగా వదినగా కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఆమె టాప్ హీరోయిన్. 90వ దశకంలో అగ్రకథానాయికగా దూసుకుపోయిన హీరోయిన్లలో ఇంద్రజ ఒకరు. అందం, అభినయంతో అప్పట్లో ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే స్టార్ హీరోల సరసన నటించి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అమ్మ దొంగ, యమలీల, హలో బ్రదర్, వజ్రం, జగదేక వీరుడు, అతిలోక సుందరి, పెద్దన్నయ్య, చిన్నబ్బాయి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. చేతి నిండా సినిమాలతో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. మొహమ్మద్ అఫ్సర్ అనే టెలివిజన్ ఆర్టిస్ట్ని పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ తీసుకుంది. పెళ్లి తర్వాత పూర్తిగా ఫ్యామిలీకే సమయం కేటాయించింది. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఇంద్రజ. పలు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది. అలాగే ఇటు బుల్లితెరపై పలు రియాలిటీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇటీవలే రజాకర్, ప్రతినిధి, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. అటు సినిమాలు, ఇటు షోలతో బిజీగా ఉంటున్న ఇంద్రజ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. నిత్యం వరుస ఫోటోషూట్స్, రీల్స్, ఫ్యామిలీ ఫొటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఇంద్రజ కూతురి ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇంద్రజ కూతురి పేరు సారా. అందంలో అచ్చం తల్లిని మించిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇదిలా ఉంటే ఇంద్రజ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తమిళ టీవీ నటుడు అఫ్సర్ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరి మతాలు వేరువేరు కావటంతో ఆమె పెళ్లిని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ఇంద్రజ చెప్పుకొచ్చింది.